మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను నాగరాజా పుంగనూరు. రైతులు ఏ పంట పండించాలన్నా ముందు చూపు లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏమంటే కడప దోసకాయ, సిద్ధవాటంకాయ అనే ఈ దోసకాయే ప్రస్తుతం రైతుల కంట నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏమంటే పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఈ దోసకాయ సాగు చేస్తున్నారు. గతంలో కడప నుంచి తెచ్చి రైతులు ఈ ప్రాంతంలో మార్కెటింగ్ చేసేవారు. దీంతో ఈ ధరలు అంటే వేసవి కాలంలో ఈ దోసకాయకి మంచి గిరాకీ ఉంది. అయితే ప్రస్తుతము మార్కెట్లో వీటి రేట్లు పతనమైనాయి. దీంతో రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టపడుతున్నారు. ఏమంటే మండల వ్యాప్తంగా చౌడేపల్లి మండలంలో చూస్తే వెంగళపల్లి పంచాయతీ, ఇక్కడ శ్రీరాములు అనే రైతు ఈ సాగు చేశాడు. తాను సంవత్సరానికి 30,000 రూపాయలు ఒక ఎకరా పొలాన్ని తీసుకొని మొత్తం 2.5 ఎకరా సాగు చేసి దాదాపు 3 లక్షలు ఖర్చు పెట్టాడు. అయితే ఒక్క పైసా కూడా ఎత్తుకోలేదని బాధపడుతున్నాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇలా అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. సార్, మాది వెంగళపల్లి. మా బ్రదరు శ్రీరాములని ఈ భూమి 2.5 ఎకరా లీజుకి తీసుకున్నాడు. దాదాపు సంవత్సరానికి 30,000 రూపాయలు లీజుకి తీసుకున్నాడు 2.5 ఎకరా కలిపి. ఫస్ట్ పంట జనవరిలో వేసినాము, అప్పుడు ఇదే దుస్థితి. రెండో పంట ఇప్పుడు వేసినాము, ఇప్పుడు ఇట్లే ఉంది. కనీసం లోడ్ ఎత్తుకొని బెంగళూరు పోతే కనీసం ఛార్జీలు కూడా తీసుకునే అంత ఇది లేకుండా పోట్టుకున్నాం మేము. ఈ బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలా? ప్రభుత్వాలు ఇట్లాంటి వేదన చొరవ తీసుకొని ఏదైనా సహాయం చేస్తే కాస్త పోస్తో మాకు బాగుంటుందని మా సంతోషము. ఒక ఎకరాకి ఎంత ఖర్చు? ఒక ఎకరాకి దీనికి ఎకరా 2.5 ఎకరాకు దాదాపు 2 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. 1 కిలో గింజలు వచ్చి 30,000, కిలో గింజలు కొనకం వచ్చే 30,000. ఈ 2.5 ఎకరాకి ఎంత? ఈ 2.5 ఎకరాకి 2.5 కిలో గింజలు సార్. పెట్టుబడి, ఎరువులు, మందులు, దున్నకము, పేపరు ఇదంతా దాదాపు 2 లక్షల పై మాట. ఎంత ఆదాయం, ఎంత దీంట్లో మీరు మిగిలి? సార్, 1 రూపాయి, ఒకే 1 రూపాయి, 10 రూపాయలకి అమ్మి మేము జోబులో తీసుకునేది లేదు. ఒకే 1 రూపాయి. గతంలో ఇదే పంట వేశారా? గతంలో కూడా ఇదే పంట. అప్పుడు కిలో వచ్చి 10 రూపాయలకి ఇచ్చినాము. ఏదో ఊరికి ఆ పెట్టుబడి కూడా అప్పుడు కూడా రావటం లేదు. రెండో తూరిన దేవుడు మంచి చేస్తే ఈ దుస్థితి. కనీసం చేయి పెట్టి ఒకరికొక్క అమ్మింది లేదు. వ్యాపారస్తులు చెప్తే లాస్ అబ్బా, మేము రాము, అసలు దీన్ని మాట్లాడిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయమంటారు దీన్ని, ఈ దోసకాయని? ఇప్పుడు మార్కెట్లో మాకు వద్దు ఉంటే మేము దీన్ని ఏం చేయగలం? మేము ఇది ఇప్పుడు మార్కెట్ లేదు, ఇది పోవటం లేదు, ఇది ఇప్పుడు మాకు సరికే వద్దు ఉంటున్నారు. అది సార్ విషయం. ఏం చేయమంటారు? ప్రభుత్వం ఏమైనా మాకు సహాయం చేయమన్నా ప్రభుత్వాన్ని కోరుతామంతే సార్. ఇంకేం చేయలేం కదా. పెట్టేసాం పెట్టుబడి, నష్టపోయినాము. రైతు పరిస్థితి ఏమే, వస్తే సంపాదించుకోవాలా, పోతే పోగొట్టుకోవాలా. ఇలాంటి ఏమైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతులకు, పోగొట్టుకున్న రైతుకి ఏదైనా సహాయం చేస్తే నిలకడగా ఏదో ఇంత రేటు అని చెప్పి ప్రభుత్వమే ఇంత రేటు అని చెప్పి దాన్ని ఒక ధర ఫిక్సెడ్ చేయాలి. చేస్తే దాని ప్రకారం ఇప్పుడు టొమాటో ఉంది ప్రజెంట్లో సార్, కిలో వచ్చి 5 రూపాయలతో ఎత్తుకునేది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్లో టొమాటో. ఇంకా టొమాటో కూడా ఈ తూరి చూస్తే ఏం రైతు సంపాదించుకునే దీంట్లో ఏం కనిపించలేదు. లక్షల్లో పెట్టుబడి పెట్టారు. లేబర్లు, దున్నకాలు, కూలీలు, మందులు, చాలా భారీగా ఖర్చులు. ఈ మాట అయిపోయి రైతులు నష్టపోతున్నాం సార్. దాని గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని రైతులకు ఒక రేటు లేదు, ప్రభుత్వమే కొనేదో టొమాటోనే ఉంది, ప్రభుత్వమే కొనేలే ఈ రేటు అట్లా చెప్పి ఒక రేటుతో ఫిక్సేట్ చేసి మంచి సరుకు తీసుకొచ్చి రైతులకు అందిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్.